ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వృషభ రాశి 2025 సంవత్సర ఫలితాలు. 2025 సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ఈ ఏడాది వివిధ రంగాలలో అనుకూలతలు అలాగే కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఆర్థిక, వృత్తి, కుటుంబం, ఆరోగ్యపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం మరింత పెరుగుతుంది. కొత్త ఆస్తులు చేకూరే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. అయితే ఖర్చులను నియంత్రించటం ఎంతో అవసరం. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రగతిని సూచిస్తుంది. ప్రమోషన్లు, స్థాన మార్పులు ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణం. కుటుంబ పరిస్థితి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంచుకోండి. శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. కీళ్ల నొప్పులు, దెబ్బలు తగులుట వంటి సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరమైన జీవనశైలిని పాటించటం ఎంతో మంచిది. ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకోవటానికి ప్రయత్నించండి. జనవరి నెలలో కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు పునాది వేయటానికి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. ఫిబ్రవరి నెలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. స్థానచలనం, పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. శుభవార్త వింటారు. తోటి వ్యాపారస్తులతో సమస్యలు ఎదురు కావచ్చు. మార్చి నెలలో శుభకార్యాలు చేస్తారు. ధనం లభిస్తుంది. వ్యాపారపరంగా ధన నష్టం, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి. పెద్దవారితో కలహాలు ఉండవచ్చు. ఏప్రిల్ నెలలో అనుకూలత ఉంటుంది. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతాయి. ఇరుగు పొరుగు వారితో వివాదాలు ఉండవచ్చు. మే నెలలో సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. వ్యాపారపరంగా లాభాలను అందుకుంటారు. మానసిక ఆనందం ఉంటుంది. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. జూన్ నెలలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జూలై నెలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. మీ మాటల వల్ల ఇతరులు మరింత బాధపడతారు. ధనం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆగస్టు నెలలో గృహ మార్పులు ఉంటాయి. చేసిన మేలు మర్చిపోతారు. పనిలో అధిక శ్రమ ఉంటుంది. నూతన వస్త్రలాభం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. స్నేహితులను కలుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ నెలలో శుభవార్తను వింటారు. ధన సౌఖ్యం ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. కోపాన్ని నియంత్రించటం ఎంతో మంచిది. నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఇక డిసెంబర్ నెలలో మీరు చేసే పనులు పూర్తవుతాయి. ధనం, గౌరవం మరింత పెరుగుతాయి. పెద్దవారితో తిరుగుతారు. శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. కనకదార స్తోత్రాన్ని పఠించడం ఎంతో మంచిది. శ్రీకృష్ణుని పూజించటం, ఆరాధించటం, శ్రీకృష్ణుని యొక్క ఆలయ దర్శనం వలన మీరు మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.
మొత్తం మీద 2025 సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. సవాళ్లను అధిగమించడానికి పరిహారాలను పాటించటం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.